మరియు మనము గ్రామానికి దగ్గరలో వచ్చున్నామని అనిపిస్తుంది. ఎందుకనగా ఇక్కడ బోర్డు ఉంది కాబట్టి మనము గ్రహించే సాలేం కాబట్టి అక్కడ ముందు ఎదురున్నారు. ఇంకా బోర్డు వశ్యం దేవుని పని ఒక్కరి కోసము వశ్యం దేవుడు మనల్ని దాహమును తీర్చేసాడు కదా, ఎంత సంతోషం. ఆ డప్పు కూడా 0.30 కిలోమీటర్స్ అంటే దగ్గరలోనే వెళ్ళిపోవచ్చు. ఇది చాలా దగ్గరే అనుకున్నాం, దగ్గరే చూసుకున్నాం మరి దగ్గరే. మరి అయినా వాన వచ్చింది, మనకి మంచిగా సహకరించింది. మన ఒక్క నడకన యందు మనకి నీడను చూపిస్తుంది కాబట్టి ఏమాత్రం భయపడకుండా వెళ్ళిపోవాలి. వాన అనేది మన కోసం వచ్చిందని భావించాలి. ఎవరన్నా గన్నెలా ఎవరికి వెళ్ళి ఉండేది? ఎదురు కొమ్మకి వెళ్ళి ఉండేది. అవునా, ఓకే. ఈ ఊరికి వెళ్ళొస్తాను. సరే, మనకి సోదరులు, మనకి తెలిసిన వాళ్ళే. తడిచిపోయాం. అయినా దేవుని పని కోసం ఆనందమే కదా, ఆనందమా కాదా? ఆనందమే. మరి కొంచెం బ్రతుకున్న రోజులు కొంచెం దేనికోసం ప్రయాసపడితే చాలు. కొంచెం వానైనా ఎండైనా కొంచెం ప్రయాసపడితే దేవునిలో మనకి అసాధ్యముగా ఏమీ కూడా ఉండకుండా మనం మార్చేస్తారు. చూస్తున్నాం కదా, ఇంత వర్షం వచ్చే మనం ఎందుకు తీసుకొచ్చున్నారంటే, వెళ్ళాలి అనే ప్రయాసం ఎందుకు ఇచ్చున్నారంటే, చూస్తారు కదా మీరు అక్కడ ఏదో చిన్న అద్భుతము మన వల్ల చేయబోతున్నాడు. ఒక్కళ్ళ ద్వారా ఎంతోగానో మనల్ని బలపరచబోతున్నాడు. మనం బలపరచబోతాము, మనతో తోడు కూడా వాళ్ళు కూడా బలపరుస్తారు. ఖచ్చితంగా చూడండి, ఏమీ కాదు. ఎంత కూడా దేవుడు నా కోసం పడిన శ్రమ ఎందో, ఎంత కూడా సున్నా. చూసారా, వర్షం తగ్గిపోయింది. వితిన్ సెకండ్లో అంతే. మహిమ కార్యుడు మనతో ఉన్నప్పుడు అంతా కూడా మహిమలే, ఏది కూడా అన్యాయం జరగదు అనమాట. అంతా కూడా మహిమకరంగా జరుగుతుంది. అంత సూపర్. చూసా ఎంత మంచిగా ఉంది. పీల్చడానికి మంచి శ్వాసని ఇచ్చున్నాడు. ఆ శ్వాస కూడా ఆయన ఇచ్చినదే కదా. మరి ఆయన కోసం కొంచెం కష్టపడైనా వాడుకుంటే, ఆయనలో వాడితే, ఆయన కోసం వాడితే ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. పైనున్న వాడు ఆనందపడితే మనకి ఎందుకు ఇంకా భయం? పైనున్న ఆయనే సంతోషపడితే మనం ఈ లోకంలో గెలిచిపోతాం. ఈ లోకంలో ఎదిరించవచ్చు. ఈ లోకంలో అపవాది ఏ విధమైన శోధనలు తెచ్చినా జయించగలం. లేని అంతగా మనని బలాన్ని ఇస్తున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు. గ్రామాన్ని దగ్గర వచ్చేసాము, ఇంకా వెళ్దాం. దేవుని యొక్క మాట ఒక్కరికి ప్రకాశిస్తే చాలు. ఒక్క రోజుకి ఒక్కరికైనా నువ్వు చెప్పకపోతే దేవుడికి ఆన్సర్ జవాబు ఏమి చెప్తావు? మా నాన్న నాకు బండి లేదు, నాకు వాహనాలు లేదు, నా ఫ్రెండ్స్ రాలేదు, ఒక్కరిని అయిపోయాను, అంత దూరం వెళ్ళలేనేమో అంటావా? సాకులు చెప్తావా దేవునికి? దేవుని కోసం భూమిని ఆకాశాన్ని సృష్టించి ఈ భూమిలో నీకు పెట్టి, నీకు తోడుగా తన ఆత్మను నీకు ఇచ్చి, నేను బలపరిచి, నీకు నిత్యమైన కట్టడాలు నీకు ఇచ్చి, ఆయన ఒక వాక్యాన్ని నీ హృదయంలో పెట్టి ఉంటే, ఆ ఫ్రెండ్స్ రాలేదని, వాక్యం చెప్పడానికి వెళ్ళలేదని చెప్తావా? ఇదిగో వచ్చేసాం గ్రామం దగ్గరికి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాము. మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ గ్రామానికి నీ ప్రేరేపణ ద్వారా, నీ ఆలోచన ద్వారా తీసుకొచ్చావు ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ శక్తిని తొలగించమని కోరుచున్నాం తండ్రి. ఎవరైతే అపవిత్రతో కలిగి ఉన్నారో, ఎవరైతే దురాలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే ఆవేదన కలిగి ఉన్నారో వాళ్ళని తొలగించి, ఒక్క భారాన్ని తీసివేసి నీ మీద భారం వేసి నీ యొక్క పరిశుద్ధతని వాళ్ళను ధరించడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, నన్ను ఇంతవరకు తోడుకొని వచ్చిన నీకు వందనాలు. అలాగే మరియు ప్రభా, ఈ యొక్క వీడియో ఇంతవరకు చూస్తున్న నీ కుమార్తెను బట్టి నీకు వందనాలనైనా ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అది గ్రామానికి వెళతాము. ఒకవేళ గ్రామంలో ఇటు తేడా జరిగినా సిద్ధంగా ఉందాం. ఎందుకంటే మన దేవునికే కొట్టివేయబడి ఉన్నారు. మనల్ని పిచ్చోడంటే అనేవచ్చు. పిచ్చోడన్నా తప్పు లేదు. ఎందుకంటే మన అవతారమే అది. చూడండి, మన అవతారమే అది. కాబట్టి మనం పిచ్చోడన్నా పట్టించుకోకూడదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఇంత దూరం ఇంత దాకా వచ్చి ఉన్నాము.
ఒక్కరికైనా మంచి ఇద్దాం, నలుగురు చెడు అన్నా ఒక్కరు మంచి పంచితే మనకి అది ఆనందం. ఒక్కరి కోసమే ఆ ఆకాశంలో నుండి నేను వెతికినప్పుడు ఒక్కడు కూడా లేడంట. బొత్తిగా అందరూ బొత్తిగా చెడిపోయినారు. మరి అలా బొత్తిగా చెడిపోయిన వాళ్ళుగా కాకుండా నేను ఒక్కడినే బాగు చేయడానికి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టిన విధానముగానే మనము ఆ ఒక్కడినే వెతుకుదాం. ఆ ఒక్కడు ఏ విధంగా ఉన్నాడో, ఏ ప్రకంగా ఉన్నాడో, ఏ రూపంలో ఉన్నాడో వెతుకుదాం. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా, ప్రైజ్ లాడ్. చర్చికి వెళ్తారన్నా? ఇప్పుడు కాదులే, ఆధారం పూట. చర్చికి వెళ్ళే వాళ్ళు ఎట్టుంటారన్నా? వెళ్ళని వాళ్ళు అటు ఉంటారా? వెళ్ళేవాళ్ళు చర్చి ఎక్కడ ఉందండి? ఇక్కడ చర్చి లేదు, మామూలు ఇక్కడ ఈ ఇంటిలో కూర్చుంటారు. సరే నెలండి అయితే. లేదు అంటే వాళ్ళ నుంచి మేము నేర్చుకోవడానికి అన్నమాట. ఎందుకంటే చాలా మంది మంచి అనేది తెలుసుకోలేక చర్చికి వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. అంటే ఏమిటి అంటే మీ జీవితం జరిగిన కార్యములు మేము తెలుసుకోకపోతే మా జీవితంలో అన్నమాట పడిపోతున్నాం అన్నమాట. యవనస్తులు తప్పుడు ఒక బాసలో పడిపోయి ఉండిపోతున్నాడు. సిగరెట్లు అంటాడు, బీడీలు అంటాడు, అమ్మాయిలు అంటాడు, తెలుగు సినిమాలు అంటాడు. మరి అది అవ్వకుండానే మేము ఏమనుకున్నామంటే నేను నేర్చుకునే కాదు, నాతో కూడా నా సహోదరులు, నా తోటి వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగు అని ఇదే చిన్నది అనమాట. దీనివల్ల అందరు కూడా ఒక్కడు చూసే అవకాశం ఉంటుంది. ఆ ఒక్కడు చూసి 100 మందిని చెప్తారు అనమాట. అందుకోసమే ఇది చిన్న ప్రయాసం. అందుకే బొండం అది తెలిసి ఉంటది. తెలుసు. అవును, మరి అంత ఇక్కడే కానీ దేవుడు ప్రేరేపణ ఆలోచన వాన కాదు ఎండ కాదు ఎంత తడిసిపోయినా కానీ తీసుకొచ్చాడు అనమాట. మరి సరే అక్క ప్రైజ్ లో అక్క. సరే మరి గ్రామానికి వచ్చాం. గ్రామం చూసారు కదా ఎంత బాగుంది. ఇప్పుడు ఎందుకు కూడా ఇంత ప్రయాస అంటే ఒక్కడి కోసమే. ఆ ఒక్కడిలో 100 మందిని ఆయన కనపడుతున్నాడు. ఆ ఒక్కడిలో 1000 మందిని ఆయన చూస్తాడు. తాళం వేసి ఉన్నాడు. ఒకడు ఉన్నారు, వెతుకుదాం, పిలుద్దాం. అన్నయ్య माँ बोल सके माँ आरोग्यम पर बोल सके. हाँ चर्चिకి జైతస్కి చర్చికి बोल से కదా. మాప్పుడు కెల్లా बोल से కదా. इन्हें आओ करे गोटो पहले तोर फोटो दिखाने आओ इन्हें आओ. तो దేవుడు చేసిన కార్యము గొప్పటే కదా. తోరుపై వెయిటింగ్. అమ్మాయిని వీడియో తీయని మాకెందుకని చెప్తున్నారు. అమ్మా జీవితంకి వచ్చేదాకా దేవుడికి వెళ్ళా అద్భుతం. ఆటగొడ్డ ఆట బయటికి ఎట్టాను బాబులే దేవుడు చేసిన ఆశ్చర్యము కెత్తెక్కినాయి. ఏజ్ బట్టి అమ్మకి కాటకెరిగిపోయి అమ్ము కోన్ మనవరాలకి నువ్వేం చెప్పాలి. మనవరాలకి మంచి కోసం చెప్పాలి కదా. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతము ఒకటి వీళ్ళకి చెప్పు కదా. వాళ్ళు నమ్మట్లేదు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తారని నమ్మట్లేదు. వాళ్ళమ్మ ప్రేమలో ఓడిపోయి, జీవితంలో ఓడిపోయి, నడవలేక ఉండలేక ఉంటున్నారు. అందుకే నువ్వు చేసిన నీ ఇంత వయసు వచ్చావు కదా, మరి వయసు దాకా మరి దేవుడు చేసిన అద్భుతము నువ్వు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని చెప్పు. బాబు దేవుడు నమ్ముకుంటే నీకు అద్భుతాలు చేస్తా అని చెప్పు. ఏదో చెప్పు, నీ జీవితాన్ని జరిగింది చెప్పు కదా. చెప్పు మరి అమ్మమ్మ మాట్లాడలేకపోతుంది. చాలా మంచిది. మరి వాన వచ్చేస్తుంది. మరి ఈ గ్రామంలోనే మన పిల్లలు 3 కలిసారు. వాళ్ళతో కూడా చాలా మాట్లాడడం జరిగింది.
వాళ్ళతో కూడా మీకు ఏదో చెప్పాలి అంట. వాళ్ళు మీరు కూడా వినేసి వాళ్ళకు మాటలు ఏం చెప్తారో కోరుకొని చిన్నాం. పిల్లలు హాయ్ చెప్పుదామా? బాగున్నావా? అడగండి బాగున్నారా అని. బాగాలేరంట వాళ్ళు మనసులో బాధగా ఉన్నారంట. ఏమని చెప్పాలి చెప్పండి? భయపడకండి చెప్పండి. దేవుడు నిన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నీవు పడిపోయిన స్థితిలోనే నిన్ను లేపుతాడు. నీకు ఏ తెగులు రాకుండా, ఏ అపాయము రాకుండా, ఏ కష్టము రాకుండా ఈ యొక్క వీడియో చివరిదాకా చూసినందుకు నీకు వందనాలు. నా దేవుడు నా రక్షకుడు నా ప్రభువు నన్ను ప్రేమించిన విధానముగానే నిన్ను కూడా నీ కుటుంబంలో కూడా నీ పరిస్థితిలో కూడా నిన్ను కూడా ప్రేమిస్తాడు. నిన్ను ఏమాత్రము విడవక ఎడబాయక నిన్ను కాపాడుతాడు. ఆమేన్ చెప్దాం ఒకసారి. బాయ్ బాయ్. మరి ఇంతవరకు చూసినందుకు నీకు వందనాలు. మధ్యలో వీడియో అనేది స్కిప్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే అది పూర్తిగా తీయలేదు, అది నాకు కూడా తెలుసు. కానీ మీరు చూసిన ప్రతి ఒక్క మాటలు కూడా మీరు హృదయంలో బలిష్టపరచుకొని మీరు మారడాని కోసమే, అంతేగాని వ్యూస్ కోసం లైక్ కోసం ఏమి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు. కానీ నీ హృదయంలో ఆయన ఎందు ధైర్యం కలిగి ఉంటే చాలా అనుకోవచ్చున్నాం. బాయ్ బాయ్. ఇంకా ఇంటికి బయలుదేరిపోదాం.